సన్నివేశాలు అయితే సందర్భాలు అయితే వీడ్కోలు సమావేశానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న శుభ సందర్భంగా మీరందరూ ఇక్కడ విద్యను నేర్చుకొని 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ జనగాంలోనే సమస్త నారాయణపూర్ మండలంలోనే ఫస్ట్ ర్యాంక్ జనగాం గ్రామంకు తేవాలని మా 10th క్లాస్ విద్యార్థిని పదే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మనకు చెప్పినటువంటి టీచర్స్ కానీ మేడం కానీ మీ తల్లిదండ్రులు కానీ నా బాధ్యత ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులు నాకు పెట్టినటువంటి చైర్మన్ బాధ్యతగా మీరు 10th క్లాస్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని నేను పదే వేడుకుంటూ ఈ వీడ్కోలు సమావేశానికి అందరికీ నా ఈ వీడ్కోలు సమావేశానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా చెప్పినటువంటి విద్యార్థులకు అలా అరుణ్ మాట్లాడుతున్న వాయిస్ కట్ ఇప్పటిదాకా అరుణ్ మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నా చాలా చక్కగా మాట్లాడి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నటువంటి ఈ కళా వేదికగా ఆయనకు నేను పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాయిల్పల్లికి వచ్చినటువంటి అబ్బాయి చాలా నాకు భయాల గేట్ కాడి రాగానే డబ్బు పని అన్నటువంటి బాధను విడిచి మన హై స్కూల్లో మంచి ర్యాంక్ సంపాదించాలని ఆ బాబు నేను వేడుకుంటున్నాను. ఈ అందరికీ అబ్బాయిలు ఒక్కోసారి మాట్లాడుతుంటేనే మీకు అందరికి విలువలనే తెలుస్తుంది. ఈ అందరి ఇక్కడికి వెళ్ళి అమ్మాయిలు పిలుస్తారు మిమ్మల్ని. ఒక అమ్మాయిలు అటువంటి పిలుస్తుంటే మీరు వచ్చి మాట్లాడటానికి సిగ్గేందబ్బా? 2 ముచ్చట్లు మాట్లాడారు. మనం గుర్తు చేసుకోవాలి, మన టీచర్లు మనకి ఏ విద్య నేర్పారు, మనం చిన్నప్పటి నుంచి ఎట్లా చేసినాం, మన తల్లిదండ్రులు ఎట్లా పెంచి పోషించారు, ఆ విద్యను మన మేడాలతోటి పరిచయం చేసుకుని ఇన్ని రోజులు వాళ్ళతోటి కలిసిమెలిసి విద్యను పొంది వాళ్ళకి ఈడుకోలు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికైనా పైకి రావాలని నేను మీ అందరికి కోరుకుంటున్నా. కానీ మీరు ఎవరు రావట్లే. ఎందుకంటే ఇన్ని రోజులు కలిసిమెలిసి 6th క్లాస్ నుంచి ఇప్పుడు 10th క్లాస్ మీరు పాస్ అయితే ఇప్పుడే ఈ విద్య నుంచి మీరు పాస్ అయిన తర్వాత రేపు మీరు కలెక్టర్లు MBBS చదివిన తర్వాత లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రతి ఒక్క దాంట్లో ర్యాంక్ సాధించి మీరు పెద్ద వాళ్ళు కావాలని కూడా నేను కోరుకుంటూ మళ్ళీ ఇప్పుడు 9వ తరగతులు కూడా వీడ్కోలు సందర్భంగా వీళ్ళందరికీ మామూలు వాళ్ళు చేసినందుకు